నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కనకం కుప్పకూలింది, అంతెత్తు నుంచి కిందకి పడిపోయింది. సొంతం చేసుకోమంటూ పుత్తడి కవ్విస్తోంది. గోల్డ్ రేట్ ఒకే రోజు భారీగా ఎందుకు తగ్గింది? అంచనాలు ఎలా తారుమారయ్యాయి? ముందు ముందు 80,000కు వస్తుందా, లేదంటే 3 రోజుల మురిపెమేనా? పసిడి హెచ్చు తగ్గులకు కారణాలేంటి? జెట్ స్పీడ్లో ఉన్న పసిడి పరుగుకు బ్రేక్ పడింది. ఒక్కరోజే 9,000 రూపాయలు తగ్గింది. సడన్గా ఎందుకిలా దిగొచ్చింది? రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతుందా, లేదంటే మళ్ళీ ఆల్ టైమ్ రికార్డులేనా? కొంటే ఇప్పుడే కొనేయాలా, మరింత తగ్గేదాకా ఆగాల? నిపుణులు ఏమంటున్నారు? కుప్పకూలిన కనకం ఒకే రోజు ఎందుకింత తగ్గింది? ధరలు ఇంకా దిగొస్తాయా? 70-80 వేలకు వస్తుందనే ఆశలున్నాయా, లేదంటే 3 రోజుల ముడిపమేనా? పసిడి హెచ్చు తగ్గులకు కారణాలేంటి? గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? కొన్ని రోజులుగా పసిడి పట్టుకోండి చూద్దాం అన్నట్లు పరుగులు తీసింది. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసింది. రోజుల వ్యవధిలో ఎన్నో ఆల్ టైమ్ హైలను టచ్ చేసింది. చూస్తుంటేనే 1,50,000 అవుతుందేమో అన్నట్లు గోల్డ్ రన్ కొనసాగింది. మధ్య మధ్యలో 3-4 సార్లు తగ్గినా ఓవరాల్గా పెరుగుతూనే పోయింది. పెరిగింది వేలల్లో అయితే తగ్గింది వందల్లోనే. పెరగడమే తప్ప ఇక తగ్గడం కష్టమే. డబ్బులు ఉంటే ఇప్పుడే కొనేయాలి, లేదంటే భవిష్యత్తులో కొనలేం. ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపించింది. కానీ సడన్గా గోల్డ్ ఢమాల్ వరుసగా పండుగ రోజుల్లో దిగొచ్చింది. ఇది మామూలుగా కాదు, ఓ రేంజ్లో. ఏదో అప్పుడప్పుడు తగ్గినట్లు 500-1000 కాదు, ఏకంగా 9,000 తగ్గింది. ఒక్క మాటలో చెప్పాలంటే కనకం కుప్పకూలింది. కానీ ఈ డౌన్ఫాల్ ఇలాగే కొనసాగుతుందా, లేదంటే మళ్ళీ ఎప్పట్లాగే ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఒకసారి ధర ఎంత తగ్గిందో చూస్తే క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 9,000 రూపాయలకు పైగా తగ్గడం హైలైట్. బుధవారం సాయంత్రానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల గోల్డ్ ధర 1,25,250 రూపాయలకు పడిపోయింది. 22 క్యారెట్ల ధర 1,14,843 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర 7,000 రూపాయలు తగ్గింది. ఇప్పుడు కేజీ వెండి ధర 1,58,000 రూపాయలు పలుకుతోంది. వెండి వారంలో దాదాపు 28,000 రూపాయలు తగ్గింది. ఎందుకిలా తగ్గింది? మరి ఇప్పుడే కొనాలా, ఇంకా తగ్గేదాకా ఆగాలా? ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. ఇన్వెస్టర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త తగ్గడం ఎందుకు కారణం? అంతర్జాతీయంగా 5% పతనం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ, వాణిజ్య ఒప్పందాల ఆశలు ధర దిగొచ్చేలా చేస్తున్నాయి. 2 రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం అంతర్జాతీయంగా బంగారం ధరలు 5% కంటే ఎక్కువ తగ్గాయి. ఆగస్టు 2020 తర్వాత ఒకే రోజులో ఇదే అతిపెద్ద తగ్గుదల. బుధవారం బంగారం ధరలు 1.49% తగ్గి ఔన్సుకు $4,022.78 చేరుకున్నాయి. సోమవారం దాని గరిష్ట స్థాయి $4,381.21 కంటే ఇది దాదాపు 6% తక్కువ. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,022 పడిపోయింది. వెండి ధర $47.84 చేరింది. 2 రోజులుగా ప్రపంచ మార్కెట్లో బంగారం ధర $172 తగ్గింది. ఇదే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అనేది ఆసక్తి రేపుతోంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడే సూచనలున్నాయి. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమై న్యాయమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటారని చెప్పారు. ఇంకా భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి నివేదికలున్నాయి. దీని ప్రకారం అమెరికా భారత్ నుంచి దిగుమతులపై సుంకాలను 50% నుంచి 15-16% తగ్గించే ఛాన్స్ ఉంది. అటు యుఎస్ డాలర్ బలపడితే లేదా వడ్డీ రేట్లు పెరిగితే బంగారం మరో 5-10% తగ్గొచ్చు. 5 రోజులుగా పసిడి ధరలు పతనమవుతున్నాయి. ఒక్కరోజే 9,000 తగ్గడం 12 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేట్ ఇంట్రాడేలో ఒక్క రోజులోనే ఏకంగా 6.3% పతనమైంది. 2013 తర్వాత ఇంత భారీగా గోల్డ్ రేట్ తగ్గడం ఇదే తొలిసారి. కిందటి రోజు అక్కడ స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు $4,381 స్థాయి నుంచి ఇంట్రాడేలో $4,082 వద్ద కనిష్ట స్థాయిని నమోదు చేసింది. అంటే ఒక్క రోజులోనే దాదాపుగా $300 వరకు ధర తగ్గడం హైలైట్. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగానే ఇక్కడ కూడా ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి. కొంతకాలంగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నడుమ బంగారం ధర ఆల్ టైమ్ హైను నమోదు చేసింది. రోజు పెరుగుతూ పోయింది. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా పెరిగాయని భావించి ఇన్వెస్టర్లు ఆ లాభాల్ని సొమ్ము చేసుకునేందుకు భారీగా విక్రయించడంతో ఒక్కసారిగా క్రాష్ కనిపిస్తోంది. యుఎస్ డాలర్ ఇండెక్స్ కొద్ది రోజులుగా మళ్లీ బలపడుతోంది. మరోసారి 100 స్థాయికి చేరువైంది. అంటే ఇక్కడ డాలర్ పుంజుకోవడం వల్ల ఇతర కరెన్సీల్ని కలిగి ఉన్న కొనుగోలుదారులకు డాలర్లలో కొనుగోలు జరిపే బంగారం వంటి లోహాలు మరింత ఖరీదైనవిగా మారతాయి.
అందుకే డిమాండ్ తగ్గుతోంది. ఒక్కసారి అక్టోబర్ ధరలు పరిశీలిస్తే ఫస్టున 22 క్యారెట్ల బంగారం తులం 1,09,300, 24 క్యారెట్ల బంగారం 1,18,240 రూపాయలు పలికింది. ఈ నెల 22న 22 క్యారెట్ల గోల్డ్ 1,15,400, 24 క్యారెట్ల బంగారం 1,25,890 దగ్గర ట్రేడ్ అయింది. ఈ 22 రోజుల్లో హైయెస్ట్ ధర 17న 1,32,770 రూపాయలు పలికింది. ఓవరాల్గా చూస్తే 5.58% పెరిగింది. ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది అస్సలు అంచనాలకు అందడం లేదు. మొత్తంగా చూస్తే గడిచిన ఏడాదిలో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఏడాది వ్యవధిలో తులం బంగారం 38,900 రూపాయలు పెరిగింది. అంటే దాదాపు 54% పెరిగిందన్నమాట. తగ్గింది మాత్రం సింగిల్ డిజిట్లోనే. బంగారం వెండి ధరలు గతంలో తగ్గడానికి 40%, పెరగడానికి 60% అవకాశాలుండేవి. ఇప్పుడు అది 20-80%గా మారిపోయింది. ఈ లెక్కన ధరలు పెరగడానికే అవకాశాలు లేకపోలేదు. గతంలో ఎప్పుడైనా ధర 1000 పెరిగితే 300-400 తగ్గి మళ్లీ 1000 రూపాయలు పెరిగేది. కొన్ని రోజులుగా 100 రూపాయలు తగ్గితే 500 పెరుగుతూ వచ్చింది. కానీ ఉన్నట్లుండి 9,000 తగ్గడం కొనుగోళ్ల కొత్త ఆశలు కల్పించాయి. ఈ లెక్కలు ఎలా ఉన్నా ఒక్కసారిగా బంగారం భారీగా తగ్గడం కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ ఇస్తోంది. పెళ్లిళ్ల సీజన్లో దిగి రావడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ టైంలో కొంటే తులంపై ఎంతో మనీ సేవ్ అవుతుంది. అదే తులాలకు తులాలు కొంటే ఇంతకు మించిన సువర్ణావకాశం ఉండదు. ఇంకా దిగొస్తే బావుండని అంతా అనుకుంటున్నారు. కానీ అంతర్జాతీయ పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. సో తగ్గినప్పుడే కొనడం బెటర్ అని కొందరు నిపుణులు అంటున్నారు. ఇప్పుడే కొనేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే బంగారం అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. దిగి రావడం చాలా తక్కువ. అది ఈ స్థాయిలో తగ్గడం అరుదు. అందుకే చేతిలో డబ్బుంటే ఇప్పుడే గోల్డ్ ఎంతో కొంత కొనేయడం బెటర్. ఇంకా దిగొచ్చేదాకా వెయిట్ చేస్తామంటే గ్యారంటీ లేదు. గోల్డ్ రేట్లు పెరిగిన తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. సరిగ్గా 20 ఏళ్ల క్రితం తులం 4 అంటే 4,000, ఇప్పుడు 1,25,000 పైనే. ఈ లెక్కన రాబోయే 5 ఏళ్లలో పసిడి 3 లక్షలకు చేరువవుతుందా? 2050కి 40 లక్షలు అవుతుందా? లేదంటే అనూహ్యంగా దిగొస్తుందా? గోల్డ్ అంటేనే లాంగ్ టర్మ్ రిటర్న్స్ గ్యారంటీ. అంతకు మించి సెంటిమెంట్. ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎంతో కొంత బంగారం కొనాల్సిందే. పెళ్లిళ్ల కోసం తులాలకు తులాలు కొనక తప్పదు. స్టేటస్ను బట్టి కిలో కొనేవాళ్లు ఉన్నారు. ఇప్పుడు కష్టపడి గోల్డ్ కొన్నా భవిష్యత్తుకు భరోసానిస్తుందనేది నమ్మకం. ఆపద కాలంలో ఆదుకుంటుందనే విశ్వాసం. అందుకే పసిడిపై భారతీయుల ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కష్టకాలంలో ఆదుకునేందుకు, సంపద పెంచుకునేందుకు ఎప్పుడూ ముందుంటుంది. దీంతోనే ధర ఎంత పెరిగినా కొనుగోళ్లు తగ్గడం లేదు. గ్రాముల విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారే తప్ప కొనడం మాత్రం ఆపడం లేదు. బంగారం ధర చూస్తుంటే 1,00,000 మార్క్ క్రాస్ చేసింది. 1,00,000 టచ్ అయినప్పుడే అమ్ము అనుకుంటే తర్వాత రోజుల వ్యవధిలోనే 1,25,000 దాటింది. ఆ తర్వాత 1,32,000 రూపాయలు దాటి ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. కానీ ఇప్పుడు సడన్ గా వేలలో తగ్గి సర్ప్రైజ్ చేసింది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతుందా, లేదంటే ఎంత పెరుగుతుందో అస్సలు అంచనాలకు అందడం లేదు. ఇంకా తగ్గిపోతుందని, 70,000-80,000 వేలకు వస్తుందనే ఆశలు లేవు. ఇంకో 5-6 వేలు తగ్గితే తగ్గొచ్చు. తగ్గుతుందనే ఆలోచన కంటే డబ్బులు ఉన్నప్పుడు బంగారం కొద్ది మొత్తంలో కొనిపెట్టుకోవడం మంచిదనేది నిపుణుల మాట. మొత్తంగా చూస్తే గడిచిన ఏడాదిలో పుత్తడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఏడాది వ్యవధిలో తులం బంగారం 38,900 రూపాయలు పెరిగింది. అంటే దాదాపు 54% హైక్. గత 2 నెలలుగానే విపరీతంగా పెరిగాయి. ఏడాదిలో 54.5% పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు, అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా కారణం. గ్లోబల్గా కూడా ఇన్వెస్టర్లు ఈక్విటీ కంటే బులియన్ వైపు మళ్లుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్లో రాజకీయ ఉద్రిక్తతలు రీజనే. రూపాయి విలువ పడిపోతూ ఉండడం, బంగారం దిగుమతి ఎక్కువగా ఉండటం వల్ల 10-15% ధరల పెరుగుదలకు కారణంగా చెప్పుకోవచ్చు. గత 20 ఏళ్లుగా పసిడి ధరలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2000 సంవత్సరంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర జస్ట్ 4,400 రూపాయలే. అదే 2025 అక్టోబర్ 17న 10 గ్రాముల బంగారం ధర 1,32,000 రూపాయలు దాటింది. ఈ 20 ఏళ్ల కాలంలో బంగారం సగటున 14.6% వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ స్థాయిలో రాబడి ఉండదు. ఇది సాంప్రదాయ పొదుపు పథకాలు లేదా బ్యాంక్ డిపాజిట్ల కంటే చాలా ఎక్కువ. ప్రపంచంలో ధరల పెరుగుదల, ఆర్థిక ఇబ్బందులు, యుద్ధ భయాలు లేదా రాజకీయ గొడవలు ఉన్నప్పుడు పెట్టుబడిదారులందరూ బంగారాన్ని కొంటారు. అందుకే ఇది సురక్షిత పెట్టుబడి. కేవలం 1 సంవత్సరంలోనే ఊహించలేనంతగా పెరగడానికి ఇదే రీజన్. అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 67%కి పైగా పెరిగింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ అస్థిరత వంటి అంశాలు బంగారం డిమాండ్ను నిరంతరం పెంచుతున్నాయి. అలాగే కేంద్ర బ్యాంకులు,
పెద్ద పెట్టుబడిదారులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేయడము ధరలకు మద్దతిస్తోంది. ఈ ఏడాదిలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో పెట్టుబడిదారుల్లో ఏ స్థాయికి చేరుకుంటుందనే చర్చ మొదలైంది. జనవరి నుంచి అక్టోబర్ 17 దాకా ధర 67% పెరిగింది. 2025లో ఈ పెరుగుదల స్టాక్ మార్కెట్లను కూడా క్రాస్ చేసింది. 31 డిసెంబర్ 2024 నుంచి 14 అక్టోబర్ 2025 మధ్య ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 64% కంటే పైగా ఎగిసింది. అదే కాలంలో బీఎస్సీ సెన్సెక్స్ కేవలం 5% మాత్రమే పెరిగింది. ఈ వరుస పెరుగుదల 2030 నాటికి బంగారం ధరలు 10 గ్రాములకు 3 లక్షల రూపాయలకు చేరుకుంటుందా లేదా అనూహ్యంగా క్షీణించి పడిపోతుందా అనేది అంచనాలకు అందడం లేదు. గత 100 ఏళ్ల బంగారం చరిత్రలో ఇలాంటి హైక్ ఎప్పుడూ లేదు. కేవలం 18 నెలల్లోనే బంగారం ధరలు రెట్టింపయ్యాయి. ఇంత పెరుగుదల ఉంటుందని నిపుణులు సైతం ఊహించలేదు. బంగారం ధరల్లో పెరుగుదల ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకుల వల్ల కాదు, ప్రైవేట్ పెట్టుబడిదారుల వల్లేనని డేటా చెబుతోంది. 2025లోనే సెప్టెంబర్ నాటికి బంగారు ఈటీఎఫ్లలో పెట్టుబడులు $64 బిలియన్ దాటాయి. అంటే 2024లో ఉన్న మొత్తం కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ. ముఖ్యంగా ఈ పెట్టుబడిలో 50% కంటే ఎక్కువ ఉత్తర అమెరికా నుంచి వచ్చాయి. చారిత్రక వృద్ధి రేటును అంచనాగా తీసుకుంటే రాబోయే 25 ఏళ్లలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 1,25,000 రూపాయలకు పైగా ఉన్న బంగారం 2050 నాటికి 40 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ఓ అంచనా. ఇది చారిత్రక వృద్ధి రేటు ఆధారంగా వేసిన అంచనాలు మాత్రమే. బంగారం ధరలు భవిష్యత్తులో వడ్డీ రేట్లు, డాలర్ విలువ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితి, కేంద్ర బ్యాంకుల విధానాల వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి 2050లో ధరలు ఈ అంచనా కంటే ఎక్కువ లేదా తక్కువగా కూడా ఉండవచ్చు. గత 25 ఏళ్ల వృద్ధి వేగం ఇలాగే కొనసాగితే బంగారం మరోసారి ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే అత్యుత్తమ పెట్టుబడిగా నిలుస్తుంది. ఏదేమైనా రాబోయే దశాబ్దాలలో పెట్టుబడి రంగంలో బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్థానం మాత్రం చెక్కు చెదరకుండా ఉండే అవకాశం ఉంది. బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏమిటంటే దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా వడ్డీ రేట్లు, ప్రజల్లో కొనుగోలు ఆసక్తి పెరగడం. అలాగే ధరలు పెరుగుతున్నప్పుడు ఇంకా ఎక్కువ మంది పెట్టుబడిదారులు పెట్టుబడి పెడతారు. ఇది ధరలు పెరిగేందుకు మరింత బలాన్నిచ్చింది. కానీ 2024లో కొన్ని సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను కొంచెం తగ్గించాయి. పోలాండ్, కజకిస్తాన్, చైనా, టర్కీ వంటి దేశాలు మాత్రం ఇప్పుడు చాలా ఎక్కువగా బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం ఈ దేశాలన్నీ కలిసి 70 టన్నులకు పైగా బంగారం కొన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో అస్థిరత ఇలాగే కొనసాగితే 2026-2027 నాటికి కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలు మళ్లీ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ట్రంప్, జిన్పింగ్ సమావేశం కాబోతున్నారన్న వార్తలు మార్కెట్లకు సానుకూల సంకేతాలిచ్చాయి. ఫలితంగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్లు పెంచితే పుత్తడి ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా? ఇజ్రాయెల్ హమాస్ వార్లాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగితే బంగారం ధరలు మరింత పడిపోతాయా? ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థిక భద్రత కోసం కేంద్ర బ్యాంకులు, సంస్థలు బంగారం కొని నిల్వ చేస్తాయి. ధర పెరిగి లాభపడొచ్చని ఇన్వెస్టర్లు గోల్డ్పై భారీగా పెట్టుబడులు పెడతారు. దీంతో ఒక్కసారిగా ధర పెరిగిపోతోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1970లో చమురు సంక్షోభం తలెత్తినప్పుడు, 2008లో ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చినప్పుడు, కోవిడ్-19 ముప్పు తలెత్తినప్పుడు ఇలానే బంగారం ధర అమాంతం పెరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అదే జరిగింది. అమెరికా అధ్యక్షులుగా ట్రంప్ రెండోసారి వచ్చాక తీసుకున్న చర్యలతో ఆ పరుగు జెట్ స్పీడ్ అందుకుంది. డీ డాలరైజేషన్ థీమ్ ప్రాచుర్యం పొందడము పసిడి ధరల పెరుగుదలకు కారణం. అంతర్జాతీయ వాణిజ్య కరెన్సీగా డాలర్ స్థానంలో సొంత కరెన్సీలను ప్రోత్సహించడానికి వివిధ దేశాలు ప్రయత్నించడమే డీ డాలరైజేషన్. ఈ విధానం అమలుకు చైనా, రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు, విధిస్తున్న సుంకాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్థానంపై సందేహాలొస్తున్నాయి. దీంతో పలు దేశాలు డాలర్ బాండ్లలో పెట్టుబడులు తగ్గించి బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. ఇటీవల వివిధ కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు అధికం చేయడానికి ఇదే ప్రధాన కారణం. ఇన్వెస్టర్లు డిజిటల్ పద్ధతుల్లో పెట్టుబడులు పెడుతున్నందున బంగారానికి అనూహ్య గిరాకీ ఏర్పడి ధర పెరిగిపోయింది. అమెరికా, చైనా వాణిజ్య చర్చలు. ఇటీవల చైనాపై అమెరికా 100% అదనంగా దిగుమతి సుంకాలను పెంచినప్పటికీ ట్రంప్ కామెంట్స్తో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఆ సుంకాలు తాత్కాలికమేనని, త్వరలో సౌత్ కొరియాలో సౌత్ ఏషియన్ ఆర్థిక సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతానని ట్రంప్ చెప్పడం సహా మంచి ఒప్పందం కుదుర్చుకుంటానని ప్రకటించడం వల్ల కూడా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కాస్త కుదుటపడ్డాయి. ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా చూసే అవసరం తగ్గుతుంది. దీంతో ఇటు పెట్టుబడులు తగ్గి ధర తగ్గుతుంది.
ఇదే క్రమంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు తగ్గడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారాన్ని వదిలి రిస్క్ అసెట్స్ అయిన ఈక్విటీలు, ఇతర అధిక రిస్క్ పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు. వీటికి తోడు ఇతర సాంకేతిక కారణాల వల్ల కూడా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో రేట్లు ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం దిగొచ్చాయనేది నిపుణుల మాట. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పడిపోతున్నప్పటికీ ఇది స్వల్పకాలిక అస్థిరతకు మాత్రమే సంకేతాలు అని నిపుణులు అంటున్నారు. ఇది దీర్ఘకాలిక సానుకూల దృక్పథాన్ని దెబ్బతీయదని చెబుతున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండడం సహా కేంద్ర బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండడం బంగారం ధరలు పెరిగేందుకు తోడ్పడతాయని చెబుతున్నారు నిపుణులు. మరోవైపు ఇన్వెస్టర్లు కూడా ధరలు తగ్గుతుండడంతో బంగారాన్ని విక్రయించొద్దని, చక్కటి కొనుగోలు అవకాశంగా చూడాలని సలహాలిస్తున్నారు. రాబోయే రోజుల్లో విడుదలయ్యే యుఎస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇతర ఆర్థిక గణాంకాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. అటు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే సాధారణంగానే బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫెడ్ మరో 25 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించనున్నట్లు తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆర్థిక అనిశ్చితికి కారణంగా ఉంది. ఇది కూడా బంగారం ధరలు పెరిగేందుకే ఉపకరిస్తుంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినట్లయితే మాత్రం బంగారం ధరలు తగ్గి వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వ యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ పైన డాలర్ విలువ తగ్గినట్లయితే ప్రత్యక్ష ప్రభావం పడి ఇన్వెస్టర్లు బంగారం వైపు ఆసక్తి చూపుతారు. అదే సమయంలో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచినట్లయితే బంగారం ధర తగ్గే వీలుంది. యుఎస్ 10 బాండ్ డీల్స్ వచ్చే రాబడి పెరుగుతుందని, అప్పుడు ఇన్వెస్టర్ల ఛాయిస్ అమెరికా విడుదల చేసే ట్రెజరీ బాండ్లే అవుతాయనేది నిపుణుల వెర్షన్. బంగారం భారీగా తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా డాలర్ విలువ భారీగా పెరగడమే. ముఖ్యంగా అమెరికన్ యుఎస్ డాలర్ ఇండెక్స్ విలువ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో డాలర్ విలువ బలపడితే బంగారం విలువ తగ్గుతుంది. అమెరికా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రిపోర్ట్ శుక్రవారం విడుదల కాబోతోంది. ఇది కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది. ఇక ట్రంప్, జిన్పింగ్ మధ్య సమావేశం వార్తలు మార్కెట్లకు సానుకూల సంకేతాలను అందిస్తున్నాయి. ఫలితంగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. గోల్డ్ రేట్లు మరింత దిగిరావాలంటే ముందుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం పూర్తిగా ఆగిపోవాలి. ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ట్రంప్ ఆపానని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదే జరిగితే పరిస్థితులు కుదుటపడి ధరలు మరింత తగ్గే అవకాశాలుంటాయి. ట్రంప్ సుంకాల ప్రభావం, ఆర్థిక మందగమనంపై క్లారిటీ రావాలి. డాలర్ మళ్లీ పుంజుకోవాలి. డాలర్ విలువ పెరిగితే పెరిగిన బంగారం ధర తగ్గుతూ ఉంటుంది. కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లను తగ్గించాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గత 7 నెలల్లో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్పై $1000 వరకు పెరిగింది. అయితే అంతే వేగంగా ధరలు తగ్గుతాయని చెప్పలేం. కానీ ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతే గోల్డ్ భారీగా పడిపోయే ఛాన్స్ ఉంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం తగ్గినంతగా భవిష్యత్తులో ఉండకపోవచ్చు. అందుకే ఇంకా తగ్గుతుందని వెయిట్ చేయడం కంటే డబ్బులుంటే ఎంతో కొంత గోల్డ్ కొని పెట్టుకోవడం మంచిదనేది నిపుణుల సూచన.